ఒక్క నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా ఆకాంక్ష కొట్టేపాలెం కలిసి పవిత్ర పుణ్యక్షేత్రాలు జనవర కామక్షేమ, నరసింహస్వామి, ఏఎస్పేట దర్గా, నెల్లూరు, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, గద్వేలు ఆ ప్రాంతం కూడా వనాలు పోవాల్సిన పరిస్థితి. ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. కొట్టేపాలెం కలుజు మీద, మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభి హుసేన్. మనమైతే కొట్టేపాలెం కలుజు దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి గతంలో ఎన్నోసార్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటాలు చేశారు. మనతో మాట్లాడేందుకు ఆటో డ్రైవర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరున? ఈ మార్గం గుండా ఈ విధంగా ఉంది కదా, వర్షాకాలం పరిస్థితి? వర్షాకాలం ఇబ్బంది. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? నీళ్ళు వచ్చేస్తాయి, బండ్లు పోవాలంటే పోలేవు. ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు ఇంకా వేరే దారి మీద దిరుక్కురావాలి. ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది వేరే దారి అంటే? వేరే దారి అంటే ఇంకా మామూలుగా బుచ్చి మీదగానే రావాలా. 15 సంవత్సరాల నుంచి వెళ్తున్నాము, కానీ వాటర్ ఎట్లా ఆగే సమస్య లేదు. కానీ ఏంటంటే బ్రిడ్జి పడితే బాగుండు. ఇక్కడ ఏంటంటే మామూలుగా బళ్ళు వెళ్ళే వాళ్ళకే ఉంటే బాగా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మా లేడీస్ వాళ్ళం మేము పోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. బ్రిడ్జి పడితే బాగుంటుంది. ఎవరికైనా ఇప్పుడు పిల్లల్ని తీసుకుపోవాలన్నా దొడుసులు బ్రిడ్జి పడితే వరకు బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బైక్లో వెళ్తున్నాం కదా, జారినప్పుడు అక్కడ కాలంలో పడిపోతున్నాం, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. అందుకని గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ ఏం చెప్తున్నాను ఏంటంటే బ్రిడ్జి వేస్తే బాగుంది తొందరగా. మహిళలకు ఇంకా ఇబ్బందికరంగా ఉంది. అవును. సో విన్నారు కదా, సో ప్రధానంగా మహిళలకి మరింత ఇబ్బందికరంగా ఉంది. సో విద్యార్థిని మనతో ఉన్నారు. ఓకే సరే, ఓకే. సో మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వెళ్ళేటప్పుడు వాహనాలు ఒకవేళ జారి పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమం ఏదైతే బ్రిడ్జ్ ఉందో, బ్రిడ్జికి సంబంధించి నిధులు కేటాయించి చేపడితే బాగుంటుంది, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఇక్కడ ఉండేటువంటి ప్రజల భావన. ఈ మార్గం గుండా ఎన్నిసార్లు ప్రయాణిస్తూ ఉంటారు రోజుకి మీరు? డైలీ వస్తుంటాం సార్, ఉదయం పట్టు. ఇక్కడ ప్రమాదాలు ఏమైనా జరుగుతాయో చూస్తుంటారా మీరు? ఏం లేదు సార్, మామూలుగానే మార్జిన్గా పోతున్నారు. వర్షాకాలం ఎలా ఉంటుంది పరిస్థితి? ఫుల్గా ఉంటుంది సార్, రేంజ్గా ఉంటుంది. ఇక్కడ కష్టంగా ఉంటుంది వర్షాకాలం వరకు. వర్షాకాలం ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? ప్రమాదాలు ఏమి జరగవు సార్, మామూలుగానే జారిపడడం జరుగుతుంటుంది కదా. ఏదో పెద్దగా కొంతమంది షార్ట్లో వెళ్ళిపోతూ ఉంటారు. రైట్. కలుజుపై నుంచి దాదాపు ట్రాక్టర్లు అయితే రెగ్యులర్గా వందల సంఖ్యలో పోతూ ఉంటాయి. మనతో ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు ఈ పక్క నుంచి? 10 దాకా వేస్తామండి. ఈ కలుజు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంది మీకు? అంటే వాటర్ ఫ్లో అవుతుంది, మొత్తం పాచి పట్టిపోయి ఉంది, బండి స్లిప్ అవుతున్నాయి, బ్రేకులు పడట్లేవు, టైర్లు జారిపోతున్నాయి, అంతే. టైర్లు జారిపోతున్నాయి. ఇక్కడ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? అంటే వర్షాకాలంలో ఎలా ఉంటుంది? వర్షాకాలంలో అయితే అసలు పోలేము, దీని మీద కలుజు మీద పోలేము అసలు. అటు నుంచి పోవాల్సిందే. సో మామూలుగా ఇటు మీరు వాహనాలు గుండా పోతే కానీ మీకు పొట్టకడని పరిస్థితి, అంతేనా? అంతే 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 కరెక్ట్. మరి వర్షాకాలం పరిస్థితి ఎట్లా ఇబ్బందికరం కదా? వర్షాకాలం ఇంక ఇంట్లోనే ఇళ్ళలో కూర్చోవటం, ఇంకేం చేయలేమండి మనం, అంతే. కొంచెం దీన్ని కొంచెం మారిస్తే కొంచెం బాగుంటుంది. ఏం చేస్తే బాగుంటుంది? బ్రిడ్జి వేస్తే బాగుంటుంది, అంతే, ఇంకేం చేయలేము. రోజు మామూలుగా ట్రాక్టర్లు కూడా తిరుగుతుంటాయి కదా, మిగతా ట్రాక్టర్లు కూడా? మిగతా ట్రాక్టర్లు అనేది ఇటు నుంచే పోతాం. ఇంకా నెల్లూరు పోవాలన్నా ఇటు నుంచే పోవాలి, ఇంటికి పోవాలన్నా ఇటు నుంచే పోవాలి, ఏదైనా పనికి పోవాలన్నా కూడా ఇటు నుంచే పోవాలి. ద్విచక్ర వాహనాల మీద పోయేటప్పుడు ఏమైనా ప్రమాదాలు లాంటివి చూసారా మీరు గతంలో? చూసాం. లోపల పడిపోవడం, జారిపోయి కింద లోపల పడిపోవడం. కింద కూడా పడిపోతుంటారు. అవును, లోపల ఫ్లో అవుతుంది కదా, దాని లోపల పడిపోతుంటారు. వాహనాలు కూడా పడిపోతుంటాయి. వాహనాలు కూడా పడిపోతుంటాయి. ఎలా ఉంది ఇప్పుడు మార్గం గుండా వచ్చారు కదా, ఏ విధంగా ఉంది? ఇబ్బందిగానే ఉంది. వాటర్ అవుతుందా? లేదు స్లిప్పింగ్ కావట్లేదు, పాసి పట్టి ఉంది అదేమో. మామూలుగా ఎక్కువ వాటర్ ఎక్కువైనప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఏమైనా ప్రమాదాలు చూసారా మీరు ఇక్కడ? ప్రమాదాలు అంటే ఒకసారి జారి వెళ్ళిపోయింది, ఆటో వెళ్ళిపోయింది ఒకసారి. మాది కాదు, వేరే వాళ్ళు. కిందకి వెళ్ళిపోయింది. కొంచెం ఇబ్బంది, ఏదో ఒకటి చేస్తే దాన్ని బాగుంటుంది. కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏదో వంతెన ఏదైనా కడితే కదా. అక్కడ స్కూటర్లో నిన్న కూడా ఒక ఫ్యామిలీ పోతా కింద పడిపోయి కిందకి జారిపోయారండి, కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోన్లు పడిపోవడం ఏంటంటే, వాళ్ళకి ఈ రోడ్డు ఉండేది కొంత అవగాహన ఉంది, కానీ ఇట్ట వెళ్తే నీళ్ళల్లో పోతే ఒక షికారు కానీ వెళ్తున్నారో ఏందో అర్థం కావడం లేదు. అటు పోయేసి ఫ్యామిలీ పెద్దోళ్ళు నిన్న పడ్డారు. మొన్న కూడా ఒక కుర్రోడు కూడా అట్టే జారిపోయి లోపలికి వెళ్ళిపోయాడు.
స్కూటర్తో కూడా. ఆ పెద్ద ఆమె చూస్తూనే ఉంటుంది ఇక్కడ, ఆమె ఇంకా ఎక్కువ చూస్తుంటుంది. మేమన్నా ఎప్పుడన్నా తిరుగుతూ ఉంటాం ఇక్కడ. ఇప్పుడు దీన్ని అంతకుముందు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రామనారాయణ రెడ్డి గారు బ్రిడ్జి వేయాలని చూశారు ఇక్కడ. అక్కడ పలక కూడా శిలాపలక వేసారు, దానికి శంకుస్థాపన కూడా చేయలేదు అప్పుడు. అసలు వేయలా ఉత్త దిమ్మ కట్టారు, అంతా చూసి సర్వే చేశారు. ఆ రోజు బ్రిడ్జి కడతానని దాన్ని అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు కట్టలేదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దీన్ని దయచేసి మీరు నాయకుల దృష్టికి తీసుకుపోయి మాకు బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఎన్ని సుమారుగా ఎన్ని ప్రమాదాలు జరుగుంటాయి ఇక్కడ? చాలా ప్రమాదాలు. ఒక అతనైతే ఆ తూములో పడి చనిపోయాడు, మునుగోడు అతను. చనిపోవడం కూడా జరిగింది. మునుగోడు అతను చనిపోయాడు. మునుగోడు వాళ్ళనైనా కనుక్కోండి, ఆ తూములో పడి చనిపోయాడు. అదేవిధంగా మీరు ఇక్కడే ఉంటే శుక్రవారం శనివారం ఎక్కువ జొన్నవాడ కాంక్షమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దర్శనానికి వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీ వస్తూ ఉంటారు, జారి పడిపోతున్నారండి. ఆడ విపరీతంగా దెబ్బ చేతులు ఎరగడం, కాళ్ళు ఎరగడం అలాంటివి జరుగుతున్నాయి. ఎంతమంది ఫోన్లు వెళ్ళిపోవడం. ఎన్ని ప్రమాదాలు చూస్తుంటారు మీరు ఈ మధ్యకాలంలో? ఒక 10-20 సార్లు చూసుంటా. 10-20 జారి పడిపోవడం అలా జరిగి ఉంటుంది. గాయాలు తగులుతున్నాయా? ఖచ్చితంగా తగులుతాయి. పడితే గాయాలు తగకుండా ఉంటాయి. సిమెంట్ రోడ్డు కాబట్టి అదే పాస్ ఉంటుంది కాబట్టి పడిపోతూ ఉంటారు. ఈ పడిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు కానీ వాళ్ళ తల్లులు లేడీస్ కానీ ఏమన్నా ఉన్నారా? ఉన్నారు, అందరు ఉన్నారు. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. అంటే ప్రధాన కారణం ఏంటంటారు ఈ విధంగా పడిపోవడానికి? నీళ్లు పారడం వల్ల కలిజవరద అది పాచి చేరి పడిపోయారు అందరూ. పడిపోతుంటారు. ఇప్పుడు కూడా చాలా మంది పడిపోతూ ఉంటారు అక్కడ. ఎన్నో జరుగుతుంది. రోజు కనీసం 20-30 ఏం జరుగుతుంటాయి. రోజు జరుగుతుంటాయి. ప్రతిరోజు 20-30 జరుగుతుంటాయి. ఏంటి పరిష్కారం ఏంటంటారు? ఎలా ఉంటే బాగుంటుంది? ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ బ్రిడ్జి కానీ ఏదైనా కానీ అంటే బాగుంటుంది. లేదా ఉన్నదాన్నే కొంచెం ఇంకా బాగా చేసుకుంటే, ఉన్న దారినే కొంచెం ఇంకా బాగా వేయాలా బాగుంటుంది. నాయన రోజుకి పోయేవాళ్ళు చాలా మంది పడిపోతుంటారు. ఆ నీళ్ళల్లో జారి పడి లేవ తీసేవాళ్ళు, దెబ్బలు తగులుతా ఆ విధంగా ఉంటారు. బాగా తీవ్రమైన దెబ్బలు ఎవరికైనా తగిలాయమ్మా? తీవ్రంగా ఏం తగలవు, కొంచెం పడిపోతారు జారి మాత్రం చాలా మంది. అది ఫ్యామిలీస్ పడుతున్నారా? అందరూ భార్యాభర్తలు అయితే బిడ్డలు, తల్లి తండ్రులు, పిల్లల్ని ఎక్కించుకోపోయేవాళ్ళు జారి పడిపోతుంటారు. ఎవరో ఒకరు లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్లు పగిలిపోవడం, ఈ నీళ్ళలో కొట్టుకోపోతాయి. సెల్ ఫోన్ బళ్ళు పడిపోవడం చూసావా? బళ్ళే పడిపోతాయి. బళ్ళు కూడా జారితే ఆ తూములో దూరిపోతాయి, వెళ్ళిపోతాయి. సో మీరు చూస్తూనే ఉంటారు. ఎన్ని చూస్తారమ్మా? నెలకి ఎన్ని ఉంటాయి ఇట్లాంటివి? నెలకు మనం చెప్పలేము. రోజుకి ఒక 10-15 మంది జారి పడతానే ఉంటారు. 15 మంది పడుతుంటారు. సో ఏదైతే 15 మంది 10 మంది వరకు పడిపోతూ ఉన్నారో ఇది వాస్తవం, జరుగుతుంది అనే ప్రత్యక్ష సాక్షితే నేనే దీనికి. తాను ఇక్కడ కూరగాయల వ్యాపారం చేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది పడిపోతూ ఉన్నారని. ఇది పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అనమాట. అందువల్లే దీని మీద ఎమ్మెల్యేలు పోరాటాలు చేస్తున్నారు. 2 ఎమ్మెల్యేలు పోరాటాలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా శాంక్షన్ కావాల్సిందే అని గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ప్రభుత్వం నుంచి బయటకు రావడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అలాగే బారాషాహి దర్గాకు సంబంధించి నిధుల విడుదల కోసం ఆయన గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు, ఎందుకంటే ఆయనకి స్థానికంగా ఈ సమస్య తెలుసు. ఈ వైపు నుంచి 2 ఎమ్మెల్యేలు ప్రధానంగా తీసుకుంటే ఆత్మకూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇటు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు తిరుగుతూ ఉంటారు. ఇది స్థానికంగా రూరల్ ఎమ్మెల్యే పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈయన ఎక్కువగా దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని తొందరలోనే ముఖ్యమంత్రి స్పందించి దీనికి సత్వరం కూడా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చాలామంది మనం మైక్ పట్టుకోగానే వచ్చి ఏం జరిగింది అని చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు వీరితో మాట్లాడదాం. ఎన్ని ప్రమాదాలు జరుగుతుంటాయన్నా మీరు? రోజుకు 2-3 జరుగుతాయి. చూసినాయి బండ్లో పడిపోయి జారిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. సో ఎలా ఉంటే బాగుంటుందంటారు ఇక్కడ పరిస్థితి? బాగా ఇది డెవలప్ చేస్తే బాగుంటుంది. రోడ్డు గేట్ నీట్గా వేసుకుంటే సార్. అంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మీరు చూసినటువంటి అతి దారుణమైనటువంటి ప్రమాదం ఏంటి? జారి పడినారు, నడుము ఏదో వెలిగింది, విరిగిపోయింది. ఓకే. ఎవరన్నా? లేడీస్ వయసు పిల్లలు, హస్బెండ్ వైఫ్ వెళ్తుంటే జారి పడిపోయినారు. బండి ఏమన్నా లోపల కొట్టుకోలేదు, లేదు పడి వాళ్ళు జారి.
సో అదనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తూ ఉంటే జారి పడడం వల్ల నడువిరిగిపోయింది, ఒకరిదైతే ప్రాణమైపోయిందని చెప్తున్నారు. సో ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. రెగ్యులర్గా ఈ వైపు నుంచి పోతూ ఉంటారు. సో ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అని చూపించేటువంటి ప్రయత్నమే సాస్ టీవీ ఈరోజు చేపట్టిందని చెప్పొచ్చు. ఒక నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా ఆకాంక్ష పుట్టేపురం కలిసి పవిత్ర పుణ్యక్షేత్రాలు జనవడ కామాక్షమ్మ, నరసింహస్వామి, ఏసుపేట దర్గా, నెల్లూరు, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, బొద్దేలు ఆ ప్రాంతం కూడా వనాలు పోవాల్సిన పరిస్థితి. ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. కొట్టేపాడం కలుజు మీద, మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ ఉన్నారు.